ఆదేశాలతో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తిపట్నం నందు స్థానిక బెరివారి మండపం వద్ద నుంచి 4 మాడ వీధుల్లో భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, వర్తకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. గాలిగోపురం దగ్గర ప్రధాని నరేంద్ర మోడీకి మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజల జీవన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సరళీకృతం కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగిందన్నారు. నిత్యావసర వస్తువులు, పేదలకు, విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులపై 0% నుంచి 5% మరియు 18% మరియు పాపం వస్తువులు, లగ్జరీ వస్తువులపైన 40% స్లాబులుగా సంస్కరణలు చేయడం జరిగిందని కోలా ఆనంద్ తెలిపారు. దీంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం వల్ల మార్కెట్ పుంజుకుని దేశ ఆర్థిక వ్యవస్థ వేగవంతమవుతుందని చెప్పారు. ఈ సంస్కరణలు ప్రజలకు ప్రాణవాయువు లాంటివని, స్వదేశీ వస్తువుల తయారీకి ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో దేశ ఆర్థిక స్వావలంబనకు మార్గం సుగమం చేస్తాయని కోలా ఆనంద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ప్రోగ్రాం కన్వీనర్ బీడీ బాలాజీ, రాష్ట్ర సభ్యులు కండ్రిగ బొమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షులు ఆర్ హరీష్ రెడ్డి, వేడం కృష్ణయ్య, బాగిర్తి వెంకటేష్, తిరుమలశెట్టి నరేష్, పూజారి ప్రేమ్ కుమార్, నేతలు గరికపాటి రమేష్, చాగడం శైలజ, జీవి అమర్నాథ్, రమణారెడ్డి, యతీందర్ రెడ్డి, మునివేలు, వేణు, రాజా, నరేష్, నాగరాజు, కుమార్, నాయుడు, ధర్మయ్య, గోపాల్, వాసు యాదవ్, భారత్ నాయుడు, పుణ్యం, ఢిల్లీ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్, మునిరాజు, రాజనాల, మురళి, హరి తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపు, జీఎస్టీ తగ్గింపు, జీఎస్టీ తగ్గింపు, జీఎస్టీ తగ్గింపు, నరేంద్ర మోడీ